హలో అండి. నేను ఇవాళ గుత్తి వంకాయ వండుతున్నానండి. గుత్తి వంకాయకి కావాల్సినవి కొద్దిగా పల్లీలు తీసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ అండి. 2 టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకున్నాను. దోరగా అయ్యే వరకు ఫ్రై చేస్తున్నానండి. ఇందులో పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. ఒక చిన్న ముక్క వేసానండి, పచ్చి కొబ్బరి ముక్క. కొబ్బరిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేస్తున్నానండి. అలాగే కొద్దిగా మెంతులు, జీలకర్ర కూడా వేస్తున్నానండి. 1/2 స్పూన్ మెంతులండి, 1 స్పూన్ జీలకర్ర వేసాను. ఇవన్నీ వేగాయి కదండి, నేను మిక్సీ జార్లో వేస్తున్నాను. బాణీలు పెట్టి 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేయాలండి. 3 ఆనియన్స్ తీసుకున్నానండి. ఇవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి గోల్డెన్ ఫ్రై అయ్యాయి కదండి, వీటిని పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1½ స్పూన్ ధనియా పౌడర్ వేసానండి. అలాగే జీలకర్ర మెంతుల పౌడర్ అండి. 4 పచ్చిమిరపకాయలండి. కొద్దిగా చింతపండు వేస్తున్నానండి. నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను. 1/2 కేజీ వంకాయలండి. అదే వాటర్ కూడా అందులోనే పోసాను. కొత్తిమీర, పుదీనా వేస్తున్నానండి. వేయించిన ఆనియన్స్ కూడా వేసేస్తున్నానండి ఇందులోనే. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ షుగర్ వేస్తున్నానండి. ఇవన్నీ మిక్సీ పడతానండి. ఇప్పుడు వంకాయలను ఫ్రై చేసుకోవడానికి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసాను. బిర్యానీ ఆకు వేసానండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నానండి. ఇవి కొద్దిగా వేగాక ముందుగా కడిగి పెట్టుకొని స్టీమ్ చేసి పెట్టుకున్నానండి వంకాయలను ఇందులో వేస్తున్నాను. వంకాయలకు టేస్ట్ ఉండడానికి కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. 1/2 స్పూన్ వేసాను. వేసి కలపాలండి. మంచిగా కలుపుకొని ఇవి నూనెలోనే మంచిగా మగ్గాలండి. నేను బయటికి ఏం తీయను వేరుగా. ఇవి వేగాకనే మసాలా వేస్తాను. ఇవి వేగడానికి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెడతానండి.
ఇప్పుడు చూద్దామండి, 5 మినిట్స్ అయ్యింది. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో నేను మిక్సీ పట్టిన పేస్ట్ వేస్తున్నానండి. పేస్ట్ వేశాక కొద్దిగా బాగా కలుపుకోవాలండి. ఇందులో 1 గ్లాస్ వాటర్ ఇస్తున్నానండి. మసాలా వంకాయ ఉడకాలి కదండి, 1 గ్లాస్ వాటర్ వేసాను. కొద్దిగా కదిపి మూత పెట్టేస్తున్నానండి. 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెడతానండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటాను. 10 నిమిషాలు హై ఫ్లేమ్లో అయ్యాక 15 మినిట్స్ సిమ్లో పెట్టేస్తారండి. ఇప్పుడు 15 మినిట్స్ అయ్యిందండి, చూద్దాము. చూడండి, ఆయిల్ కొద్దిగా పైకి తేలింది కదండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ అలాగే వదిలేస్తానండి. చూడండి, ఎంతో రుచికరంగా ఉండే గుత్తి వంకాయ కూర అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.